వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రమ్య. భారత అంతరిక్ష రంగం కొత్త దశలోకి అడుగు పెడుతుంది. ప్రైవేట్ సంస్థలు స్వదేశీ సాంకేతికతో రాకెట్లను అభివృద్ధి చేసి ప్రయోగించే సామర్థ్యాన్ని ప్రదర్శించడంతో దేశ స్పేస్ ఎక్టోపిసియా మరింత విస్తరిస్తుంది. ఈ పరిణామం ఇస్రో ప్రాంతం తగ్గించేది కాకుండా భారత అంతరిక్ష రంగాన్ని మరింత బలోపేతం చేసేదిగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు అంతరిక్ష ప్రయోగాల్లో ప్రధాన బాధ్యతలు ఇస్రోనే నిర్వహించింది. అయితే ప్రైవేట్ కంపెనీల ప్రవేశంతో వాణిజ్య ఉపగ్రహాల ప్రయోగాల్లో కొత్త అవకాశాలు ఏర్పడుతున్నాయి. చిన్న ఉపగ్రహాల ప్రయోగాలు, కమర్షియల్ లాంచ్ను ప్రైవేట్ సంస్థలు చేపట్టడం వల్ల ఇస్రోపై ఉన్న పనిభారం తగ్గే అవకాశం ఉంది. దీంతో ఇస్రో తన దృష్టిని దేశానికి అత్యంత కీలకమైన శాస్త్రీయ వ్యూహాత్మక ప్రాజెక్టుపై కేంద్రీకరించగలదు. మానవ సహిత అంతరిక్ష యాత్రలు, చంద్రుడు, అంగారక గ్రహాలపై భవిష్యత్ మిషన్లు, స్పేస్ స్టేషన్ నిర్మాణం వంటి అత్యున్నత పరిశోధనలకు మరింత సమయం, వనరులు కేటాయించే వీలు కలుగుతుంది. మరోవైపు ఇస్రో అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రైవేట్ రంగానికి బదిలీ చేయడం ద్వారా దేశీయ పరిశ్రమలు మరింత బలోపేతం అవుతాయి. దీంతో అత్యాధునిక సాంకేతిక దేశంలోనే విస్తరించడంతో పాటు ప్రభుత్వానికి కూడా ఆదాయం సమకూరే అవకాశం ఉంటుంది. ప్రైవేట్ సంస్థల మధ్య పోటీ పడడం వల్ల రాకెట్ ప్రయోగాల ఖర్చు తగ్గే అవకాశం ఉంది. తక్కువ వ్యయంతో న్యాయమైన ప్రయోగ సేవలను అందించగలిగితే ప్రపంచ దేశాలు భారత స్పేస్ కంపెనీలను ఆశ్రయించే అవకాశం మరింత పెరుగుతుంది. దీంతో విదేశీ పెట్టుబడులు ఆకర్షించబడమే కాకుండా యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కూడా లభించవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది ఇస్రో, ప్రైవేట్ కంపెనీల మధ్య పోటీ కాదు, పరస్పర సహకారానికి నాంది. ఇస్రో మార్గదర్శకత్వంతో ప్రైవేట్ రంగం ఎదగడం ద్వారా భారత అంతరిక్ష పరిశ్రమ ప్రపంచ మార్కెట్లో మరింత బలమైన స్థానం సంపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ భాగస్వామ్యం భవిష్యత్తులో భారత్ను ప్రపంచ స్పేస్ ఎకానమీలో కీలక శక్తిగా నిలబెట్టే దిశగా ముందుకు తీసుకెళ్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.